హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ గవర్నమెంట్ ప్లీడర్ రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో లీగల్గా చాలా లాస్ ఉంటాయి. అంటే జనాల్లోనే అవగాహన ఉండేవి కొన్నే ఉంటాయి. అందులోని పోక్సో చట్టం ఒకటి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఈ పోక్సో అన్నది బాగా వైరల్ అవుతుందన్నమాట. మనం ఏం చేసినా కూడా లేకపోతే మైనర్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మనం వెంటనే పోక్సో పెట్టేద్దాం. సో అసలు పోక్సో అంటే ఏంటి? ముఖ్యంగా ఈ పోక్సో కేసు ఎలాంటి వాళ్ళకి వర్తిస్తది? ఎందుకంటే కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో బేసిక్‌గా పోక్సో అన్నది ఎలాంటి వాళ్ళు పెట్టొచ్చంటారు సార్ ఈ కేసు అన్నది? మైనర్ గర్ల్ అయినప్పుడు, హ్మ్. మైనర్ అమ్మాయి అయినప్పుడు, అమ్మాయి మీద అటెంప్ట్ చేసినప్పుడు, రేప్ అటెంప్ట్ జరిగినట్టు ఉంటే దాని మీద పోక్సో కింద కేసు రిజిస్టర్ చేయొచ్చు. బెయిల్ కూడా దొరకదు. హ్మ్. సో మైనర్ అబ్బాయి కాబట్టి ఈ పోక్సో కోసం ఈ మధ్య ఒక ఎంత ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ సపరేట్ కోర్టులు, సెంట్రల్ సపరేట్ కోర్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి మెయిన్ హెడ్ క్వార్టర్లో పోక్సో కోర్టు కంపల్సరీ. ఆహాహా! అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉన్న ప్రతి ప్లేస్లో ఒక పోక్సో కోర్టు పెట్టడం జరిగింది. హ్మ్. సో పోక్సో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పోక్సోని అరికట్టడానికి ఉద్దేశంతో ఎప్పుడైతే గవర్నమెంట్ చట్టం తీసుకొస్తుందో దాంతోపాటు కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సపరేట్గా. ఓకే. దాంతో సపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఎంటైర్ ప్రొసీడింగ్సే సపరేట్ ఉంటాయి. పోక్సోకి వచ్చేటప్పటికి హ్మ్. కోర్టులు కూడా డిఫరెంట్ ఇదిగా ఉంటాయి. సేమ్ మామూలు కోర్టులకు కాకుండా డిఫరెంట్గా పెడతారు. హ్మ్. సో ఆ కోర్టులలో కేసులు ఒకసారి వచ్చిన తర్వాత దాని మీద కాంప్రమైజ్ అయ్యేదే కేసులు చాలా తక్కువ. మోస్ట్ ప్రాబ్లీ కొన్ని కాంప్రమైజ్ అవుతుంటాయి. కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ కొంచెం మ్యారేజ్ చేసుకుంటాను వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి హాస్టల్ అవ్వడం అట్లాంటిది తప్ప కాంప్రమైజ్ స్కోప్ ఏం లేదండి. హ్మ్. హ్మ్. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి మైనర్ రేప్ అటెంప్ట్ చేయడం, మైనర్ అమ్మాయి మీద చేయడం, హ్మ్. హ్మ్. ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ సీరియస్గానే ఉండి కొత్త యాక్ట్ తీసుకొని యాక్ట్ ప్రకారంగా సీరియస్గా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య శిక్షలు కూడా బాగానే పడుతున్నాయి. అదే. అండ్ ముఖ్యంగా పోక్సో కేస్ పెట్టినట్లయితే ఇంక వాడి లైఫ్ ఇంక అంతే అయిపోయినట్టే అన్నట్టు కూడా ఒక దానికి కూడా వస్తూ ఉన్నారు. సో నిజంగా ఈ పోక్సో అంటే కేస్ పెట్టిన వెంటనే సుమారు అంటే ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళని జైల్లో పెట్టాల్సి ఉంటుంది? అంటే బయటకు వచ్చే అవకాశం ఏమి ఉండదా? బయటకు ఇచ్చే అవకాశం ఉంటుంది మేడం, అట్లేం లేదు. ఫస్ట్ బెయిల్ తొందరగా దొరకదు. మినిమం 60 days అయినా పడుతుంది. ఆ తర్వాతనే బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినా కూడా తర్వాత మళ్ళీ వాడికి ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సాక్షులు ఉంటారు గట్టిగా, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పి సరైన మంచి సాక్షులు కరెక్ట్గా చెప్పేస్తే వాడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో బయటికి వచ్చే శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ముందే కాంప్రమైజ్ మాట్లాడుకోవడం చేయడం, విట్నెస్ల ద్వారా హాస్టల్ చేయించుకోవడం, దానివల్ల కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా కేసు పెట్టిన తర్వాత బెయిల్కి అయితే ఫస్ట్ అయితే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ కాంప్రమైజ్ ఏమి ఉండవు. కాంప్రమైజ్ ట్రయల్ అప్పుడు జరుగుతాయి. మెయిన్ సాక్ష్యాలు విచారించేటప్పుడు అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం లేదా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, ఇంకో లేకపోతే వాళ్ళు ఏదో కాంప్రమైజ్ చేసుకొని హాస్టల్ అయితే తప్ప శిక్షలు అయితే పడతాయి. గవర్నమెంట్ ఆ విషయంలో సీరియస్గా ఉంది. కోర్టులు కూడా తొందరగానే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నప్పుడు అమ్మాయి ముఖ్యంగా మైనర్సే ఉంటారు ఈ మధ్య కాలంలోనే. సో ఇద్దరు ఇష్టపడి ప్రేమించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అబ్బాయిని వదిలేసేటప్పుడు ఆ అమ్మాయి పోక్సో కేసు పెట్టొచ్చా? పెట్టొచ్చు. కానీ అక్కడ ఇష్టపూర్వకంగానే ఉన్నారు కదా ఇద్దరునా? ఇష్టపూర్వకం అనేది అప్పటి వరకు అనుకుంటాం. ఇది తర్వాత మోసం చేసింది కదా. మోసం చేయకుండా అంటే ఇప్పుడు అమ్మాయి మోసం చేసినా కూడా పోక్సో కేసు వర్తిస్తుందా? వర్తిస్తుంది. అమ్మాయి మోసం చేసింది అనడానికి ఉండదు కదా మేడం. జనరల్గా వాళ్ళు కంప్లైంట్ ఏం లాడ్జ్ చేస్తారు? అబ్బాయి నన్ను మోసం అమ్మాయి కదా కంప్లైంట్ లాడ్జ్ చేసేది పోక్సోలో. అంటే ఇప్పుడు అబ్బాయి కనుక పెట్టినట్లయితే మళ్ళీ అది అబ్బాయికి మళ్ళీ తిరిగి కేసు అవుతుందా? ఇప్పుడు అలా చీట్ చేసిన ఈయన మైనర్ కదా ఫస్ట్, ఈ అబ్బాయి మేజర్ అనుకో, అమ్మాయి మైనర్ అనుకో. మైనర్ అయినప్పుడు మైనర్ దగ్గర ఇలాంటి ఉండకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రేప్ అటెంప్ట్ చేయడం కానీ వాళ్ళకి కన్సెంట్ ఉన్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టే కదా. 18 years బిలో అంటే వాళ్ళు మైనర్సే కదా. మైనర్స్ వాళ్ళని వాళ్ళ కన్సెంట్ తీసుకున్నా కన్సెంట్ కి తీసుకోదు కోర్టు చట్ట ప్రకారంగా చెల్లదు. కాబట్టి మరి ఇక్కడ అబ్బాయిలు మోసపోతున్నారు కదా, అమ్మాయిలు అయిపోతున్నారు కదా. మరి అలాంటి అమ్మాయిలు ఉన్నంతసేపు ఉండి తర్వాత పోక్సో కేసు అని చెప్పి పెట్టి ఇప్పుడు ఒకరిని ప్రేమించేటప్పుడు వాళ్ళతో ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మేజరా మైనరా చూడాలి. చూసి మేజర్ అయినప్పుడు పెళ్లి చేసుకుని ముందుకు వెళ్ళడం కరెక్ట్. కానీ పెళ్లి చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే దాని తర్వాత చట్ట ప్రకారం తెలుసుకోవాలి కదా. చట్ట ప్రకారం మేజర్ వాళ్ళకి మాత్రమే నువ్వు ఏ లవ్ అయినా తర్వాత మ్యారేజ్ అయినా చెల్లుతుంది. కొంతమంది పిల్లలు చేస్తారు, ఏం చేస్తారు, లవ్ పేరు నడిపిస్తారు, ఆ మేజర్ కాగానే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెడతారు. తర్వాత వచ్చి మేము లేదు మేము కలిసి ఉంటాం మా ఇష్టపూర్వకం చేసుకుని ఉంటారు. ఇద్దరు చాలా కేసులు చూస్తున్నాం కదా. అయినాక మేజర్ అయిన నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది అమ్మాయి. అప్పటిదాకా ఎక్కడ వాళ్ళకి అనుమానం రాదు ఇంట్లో.
ఆ టైం తర్వాత వెళ్ళిపోతారు. ఇలా కొన్ని మధ్యన చెడి డిస్టర్బ్ అయినవి మాత్రమే ఇలాంటి కేసులు దాకా వస్తాయి. వాటి మీద సీరియస్గా కోర్టులు కూడా సీరియస్గానే తొందరగా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది. ఓకే. అండ్ మెయిన్ ఏంటంటే ఇలాంటి కేసెస్ పెట్టేటప్పుడు అన్ని కూడా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, మగవాళ్ళకి సంబంధించి ఎటువంటి కేసెస్ ఉండవా, అంటే ఎటువంటి లాలు ఉండవా, ఒకవేళ అమ్మాయి పట్ల ఇట్లా నేను మోసపోతే అమ్మాయి వదిలేస్తే మాకు ఆదుకోవడానికి ఎవరు ఉండరా అని చెప్పి అబ్బాయిలు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో నిజానికి అబ్బాయిలకు సంబంధించి ఇలాంటి స్పెషల్ కేసెస్ లాంటి అంటే ఎలాంటివి ఏం లేవా సార్, స్పెషల్ యాక్ట్స్ కానీ ఇవి కూడా? మేడం అబ్బాయిలు కూడా ఉంటాయి, బట్ ఎప్పుడంటే వీళ్ళు చట్ట ప్రకారం కరెక్ట్ పోయినప్పుడు. పోక్సో విషయానికి వచ్చిన 18 years తర్వాత అమ్మాయిని లవ్ చేసినాం, కాలేదు, ఇద్దరు లవ్ అన్నా కూడా ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా పెళ్లి చేసుకునేది. ఇద్దరు ఇష్టపడి లేచిపోయి పెళ్లి చేసుకుంటే విన్న తల్లిదండ్రులు కన్విన్స్ చేసి చేసుకుంటున్నారు, కన్విన్స్ కాకపోతే వీళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. అది చట్ట ప్రకారం కరెక్ట్. అలా కాకుండా తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. లేదా అమ్మాయి మోసం చేసింది, ఇట్లా ఇన్నాళ్ళు తిరిగిరు, ఇలా జరిగింది, చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేజర్ అయినట్టుంటే, మైనర్ అంటుంటే ఇవ్వడానికి లేదు. మైనర్ నువ్వు చేయడమే తప్పు, మామతో లవ్ చేయడం అలా తిరగడం ఇవన్నీ చేయడం తప్పే కదా. తప్పు కాబట్టి చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది. అలా కాకుండా మేజర్ అయి ఉండి మేజర్తోనే మీరు లవ్ పేరుండి ఇవన్నీ జరిగినాయి, వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి వీళ్ళని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకునేవి కూడా జరుగుతున్నాయి. అలా కాని పరిస్థితి పక్షంలో అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటివి అప్పుడు చేయొచ్చు. ఇలా జరుగుతుందంటే ఆ పోలీస్ వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ పంపించి మాట్లాడి చూస్తారు. ప్రతిదీ ఏదైనా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఏ వచ్చినా సరే పోలీస్ స్టేషన్ కూడా చాలా వరకు కౌన్సిలింగ్కే పంపుతారు. కౌన్సిలింగ్ లో సెంటర్ పంపుతారు. కౌన్సిలింగ్ లో ఇద్దరు ఒప్పుకొని విడకాలు విడిపోతున్నారు అదే చెప్తే పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తారు. లేదు ఒప్పుకోవట్లేదు జరగట్లేదు అనుకుంటే కేసు రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఇదంతా చట్ట ప్రకారం పోతే వాళ్ళకు ఉంటాయి, కానీ చట్టాన్ని ధిక్కరించి ఇట్లా పోతే ఉండవు కదా ఎవరికైనా అంతే. ఓకే. సో ఫైనల్ గా ఈ పోక్సో కేసు పెట్టిన తర్వాత ఎన్నాళ్ళు జైల్లో ఉండాలంటారు? మినిమం 60 రోజులు అయితే లోపల ఉంటారు మేడం. అది బెయిల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి 60 రోజులు. డిపెండ్స్ ఆన్ డిస్కషన్ ఆఫ్ ది కోర్ట్. ఈయన యొక్క చెప్పిన అలిగేషన్స్ ఏమిటి, ఎంతవరకు నమ్మగలిగేటట్టున్నాయి, నమ్మగలిగేటట్టున్నాయి అనేది కోర్టు కూడా చూస్తుంది. ఇవి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఒకవేళ కోర్టు సాటిస్ఫై అయితే కొంచెం ముందుగా బెయిల్ ఇస్తారు అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ కోర్టు డిస్క్రిప్షన్. అది బెయిల్ ఇవ్వడం అనేది 60 రోజులకి ఇవ్వచ్చు, 90 రోజులు కూడా ఇవ్వచ్చు. అట్లా డిపెండ్స్ ఆన్ 40 రోజులు కూడా ఇవ్వచ్చు. పరిస్థితి 60 రోజులు అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి వాళ్ళ యొక్క సాటిస్ఫై అయిన దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు చెప్పే అలిగేషన్స్ ఉంటాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్ అర్థమైంది కదా. ఏదో లవ్ పేరుతో జరిగిందా లేక ఇంకో విధంగా జరిగిందా మోసం ఏ విధంగా చెప్పే విధానంలో అర్థమవుతుంది కదా మా కోర్టు. దాన్ని బట్టి కోర్టు డిస్కషన్ దాన్ని బట్టి బెయిల్ ఇస్తారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.